హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెసరపప్పు ఆనపకాయ కర్రీ. పెసరపప్పు ఆనపకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పెసరపప్పు అన్నది చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ కదా. ఇప్పుడు ప్రోటీన్ తినాలి అంటున్నారు కాబట్టి మనకి పల్సెస్తో ఇలా తయారు చేసుకోవచ్చు చక్కగా. దానికి కావాల్సింది పెసరపప్పు. ఇక్కడ నేను పెసరపప్పు 2 గ్లాసెస్ తీసుకున్నానండి. చిన్న టీ గ్లాసెస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇలా 1 గ్లాసు 2 గ్లాసులు చొప్పున ఇట్లా 2 గ్లాసెస్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో వేసుకున్నాను. చూడండి, ఫస్ట్ మనము ముందుగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూపిస్తానండి ఎలా డ్రై రోస్ట్ చేసుకోవాలో ఏంటో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆనపకాయ ముక్కలు ఇన్ని తీసుకున్నానండి నేను. మన పెద్ద ఆనపకాయ ఉంటుంది కదా, దాన్ని చక్కగా చెక్కేసి కట్ చేశానండి. ఒక 75% వాడాను నేను, అంతే సరిపోతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ప్యాన్ పెట్టుకొని అందులో పెసరపప్పు వేసుకొని దాంట్లో ఆయిల్ ఏమీ వేసుకోక్కర్లేదు. మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకునే ముందు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని వాష్ చేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ. చూడండి, ఫస్ట్ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. మనం కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. అలా అని మాడిపోకూడదు. కొంచెం కలర్ వస్తుంది, మనకు తెలిసిపోతుందండి. కొంచెం కొద్దిగా బద్దలన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, కొద్దిగా డార్కెన్ అవుతాయి. అప్పుడు మనకి వాటర్ వేసుకుని చక్కగా వాష్ చేసుకుందాం 2 టైమ్స్. చూడండి, ఇలా మనం హై ఫ్లేమ్లోనే దగ్గరుండి మనము ఫ్రై చేసుకోవచ్చు. దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కలర్ వస్తున్నాయి కదా. ఇలా కొంచెం కలర్ వచ్చింది అంటే మనము చేసుకోవచ్చు. కొంచెం అలా ఫ్రై అయితేనే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరుండి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, కలర్ వచ్చినాయి చూడండి. అలా వస్తే సరిపోతుంది. మనకి మంచిగా వేగినాయి అంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత వాటర్ వేసుకుని వాష్ చేసుకోవడం అండి. 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి చక్కగా. ఇలా వాటర్ వేసాను. వాటర్ వేసి మనము అప్పుడు గరిటె పెట్టే తిప్పాలి కదండి, లేకపోతే కాలుతుంది. కాబట్టి గరిటె పెట్టి మనం గ్యాస్ స్టవ్ పైనే వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని మళ్ళీ అలా 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నదండి ఇది. చూడండి, పెసరపప్పు చక్కగా 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఫ్రెష్ వాటరు మనం మంచినీరు పోసుకోవాలన్నమాట. ఇలా వాటర్ తీసుకుని చక్కగా దాంట్లో ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి వేయాలి. అవగోండి, అన్ని ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి వేసేయాలి. వేసిన తర్వాత మనము 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము, గరిటెడు ఆయిల్ వేసాను. సరిపోతుందండి. ఒక్కసారి తిప్పండి, బాగా మిక్స్ చేయండి. మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేయండి. వాటర్ ఎలా వేయాలంటే ముక్కలన్నీ కూడా మునిగేదాకా వేస్తే సరిపోతుంది. కొంచెం అలా అనమాట. ఇలా వేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ చాలండి. లేదంటే ఇంకా బాగా మొత్తము పప్పు అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. అంటే బద్దలుగా ఉండడం అలా ఉండకుండా బాగా పేస్ట్ అయిపోతుంది. సో 1 విజిల్ సరిపోతుంది. 1 విజిల్ వేసేసిన తర్వాత మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, 1 విజిల్ వచ్చేసింది. టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేను. తర్వాత మన ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూసాను నేను. ఇలా వచ్చింది. దాన్ని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి స్టిర్ చేసుకుంటే వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొంచెం అయ్యేదాకా, అలాగని బాగా గరిటె పెట్టి తిప్పేయొద్దు. మొత్తం మనకు ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలాగా కొంచెం లిక్విడ్ తగ్గితే సరిపోతుంది. బాగా మనం గరిటె పెట్టి మిక్స్ చేసేటప్పటికి బద్దలన్నీ కూడా చక్కగా ఉడికినాయి కదా, ఇంకా బాగా మ్యాష్ అయిపోతాయి అన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి. క్వాంటిటీ ఎక్కువే కదా, 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. అది చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా షిమ్లో పెట్టుకోండి. 1 నిమిషం షిమ్లో పెట్టుకోండి. ఒకసారి కొద్దిగా లైట్గా అలాగా స్టిర్ చేయండి. ఇలా మనం మొత్తం సాల్ట్ కలిసేలాగా తిప్పుకోవడమే.
ఇలా మనం స్టిర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి సరిపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్ చూసుకుని వేసుకోండి. నేను 1.5 వరకు వేసానండి, 2 అయినా సరిపోతుంది మనకి. అది లాస్ట్లో చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా 1.5 వేసుకున్నానండి. చూడండి ఇలా ఉన్నాయి, ముక్కలు కూడా చక్కగా వచ్చినాయి కదా. ఇంకా ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. మనకి ఇలా ఉంటే ఇలాంటి టైంలో మనం పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలండి, ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరి థిక్గా అయిపోకూడదు, అలాగని ఎక్కువగా గరిటె పెట్టి తిప్పకూడదు. చక్కగా ఆనపకాయ ముక్కలు కూడా అలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మనము వెంటనే టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అన్న దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా సరిపోయింది చక్కగా. ఇంకా మనం టర్న్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం. ఇక పోపు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇదైతే పెర్ఫెక్ట్గా అయిపోయింది. ఆనపకాయ ముక్కలన్నీ కూడా చక్కగా తెలుస్తున్నాయి, అవి ఏం మ్యాష్ కాలేదు. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా పోపు పెట్టుకోవడానికి నేను బౌల్ పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ ఆన్ చేశాను, ఆయిల్ కూడా వేశాను, అలా గీ కూడా వేశాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ వేశాను, అలాగే 2 టీ స్పూన్స్ ఏమో గీ వేశానండి. నేనైతే ఆవు నెయ్యి వాడతాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి చాలా మంచిది. పోపు దినుసులండి, ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేయాలి క్రష్ చేసుకున్నవి, తర్వాత మిగతా పోపు దినుసులు వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నమాట. ఫస్ట్ వెల్లుల్లి రబ్బలు మాత్రం క్రష్ చేసినవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇంగు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఇంగు కూడా వేసుకోవాలి. మనం పోపు పెట్టుకున్నప్పుడే మనం గీ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఒకవేళ మీరు గీ ఇప్పుడు వేసుకోలేదు అని అంటే మొత్తం మనకి పప్పు అంతా కూడా కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా 1 స్పూన్ వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెర్ఫెక్ట్గా అయిందండి. ఇంకా మనము ఏంటంటే సిమ్లో పెట్టేసుకొని మనము ఈ పప్పుని యాడ్ చేసుకుందాం. ఈ పెసరపప్పు ఆనపకాయని ఒక 3 గరిటెలు మనం అలా యాడ్ చేసుకుంటే తర్వాత మొత్తం అంతా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి అందులో వేస్తే చిందుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం 3 వేసేసామనుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి, అలాగే ఇంకా మాడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ ఒక 3 గరిటెలు వేసుకొని మనం స్టిర్ చేసుకుంటే తర్వాత నిదానంగా మొత్తం అంతా వేసుకోవచ్చు. కంగారు పడి మొత్తం అంతా వేసేసి అది పక్కనంతా పడిపోవడం, లేదంటే మన మీదకు చిందడం జరుగుతుంది. సో ఇలా వేసుకోవాలన్నమాట. ఇదొక టిప్పు. ఫస్ట్ 3 గరిటెలు వేయండి, తర్వాత అంతా వేయండి. చూడండి బాగా చక్కగా అంతా అయిపోయింది పెర్ఫెక్ట్గా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక్క 2 మినిట్స్ ఉంచండి, తర్వాత స్టిర్ చేసేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. రెడీ. మనకు చూడండి పెసరపప్పు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హాట్ రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీస్లో కూడా తినచ్చు. ఇది పిల్లలు ఇష్టపడతారు. దీంతో కాంబినేషన్గా వడియాలు పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలాగండి చేసుకోవడం పెసరపప్పు ఆనపకాయ కర్రీ. ఇలా చేసుకుని ఈ కన్సిస్టెన్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.